రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో తెలుగుదేశం అనుబంధ విభాగం రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర కోశాధికారి కలగా ప్రభాకర్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజమహేంద్రవరం రూరల్ తెలుగుదేశం అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజల సంక్షేమానికి గత 40 సంవత్సరాలుగా నిరంతరాయంగా కృషి చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు విసుగు చెందారని, వైసీపీ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టినట్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. అన్ని సామాజిక వర్గాల సంక్షేమానికి పాటుపడాలనే లక్ష్యంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేయడం జరిగిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పుడు వారికి అందించే సంక్షేమాన్ని మరింతగా పెంచుతామని, బ్రాహ్మణులు ఆర్థికంగా, సామాజికంగా పురోగతి సాధించేందుకు కృషి చేస్తామని గోరంట్ల భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనను బ్రాహ్మణ పెద్దలు సాదరంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ పెద్దలు డాక్టర్ వై గురుప్రసాద్, చల్లా ప్రవీణ్, భాస్కర్, వెన్నెటి సర్వే సత్యనారాయణ, సాయిరాం మందిరం అధ్యక్షులు బొడ్డపాటి సుబ్బలక్ష్మి, జయంతి కృష్ణ, సీతారామయ్య, పల్లంరాజు, ఏనుగుల సూర్యనారాయణ, ఆకెళ్ల సూర్యనారాయణమూర్తి, కొండేపూడి ప్రసాద్, దువ్వూరి మల్లికార్జునరావు, హోతా రవి తదితరులు పాల్గొన్నారు. సమాజానికి విద్యాబోధన చేసి ఉన్నతిని తీర్చిదిద్దిన బ్రాహ్మణ సమాజం యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈరోజున సాయిరాం కాలనీలో రావడం జరిగింది. విఘ్నులైన వీరంతా తరతరాలుగా విజ్ఞానాన్ని నమ్ముకొని తమ జీవితాలు వెలుబుచ్చుతున్నవారు, సమాజానికి సేవ చేస్తున్నవారు, వేద వాంగ్మయాన్ని కాపాడుతున్నవారు. వారికి సమస్యలు విన్నాం. ఇక్కడ కొంత డ్రైనేజీ సమస్య ఉంది, మంచినీటి సమస్య ఉంది, ఇటు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బ్రాహ్మణికాన్ని దెబ్బతీసింది, వాళ్ళ కార్పొరేషన్ దెబ్బతీసింది, వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. గతంలో విదేశీ విద్యకు నిధులు ఇచ్చేవాళ్ళం, ఆర్థిక స్వావలంబన కోసం కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చేవాళ్ళం, సబ్సిడీ లోన్లు ఇచ్చేవాళ్ళం, అవన్నీ రద్దు చేశారు. తిరిగి దాన్ని పునరుద్ధరిస్తామని బ్రాహ్మణ కార్పొరేషన్ పునరుద్ధరించి వారికి న్యాయం చేస్తాం. పేద బ్రాహ్మణులకు సహాయం అందేలాగా చేయటం, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ సంస్థలో ప్రాతినిధ్యం ఉండేలాగా చేయటం లక్ష్యంగా మేనిఫెస్టోలో పెట్టాం. దాన్ని అమలు చేస్తాం. పేదరికంలో ఉన్న బ్రాహ్మణులకు సహాయం అందాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా ఉన్న ఆస్తులన్నీ పోయినాయి, అగ్రహారాలు పోయినాయి. వాళ్ళు కేవలం ఉద్యోగాల మీద ఆధారపడ్డ జాతిగా మారిపోతూ ఉన్నారు. ఆ జాతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానివైపు మేము దృష్టి సారిస్తామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం.